నల్గొండ జిల్లా అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కూలను వేసిన ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. చనిపోయిన కూలను ఎవరు వేశారని, ఏ విధంగా వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, జలమండలి అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరిశీలించి వివరాలు వెల్లడించారని సూచించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సింది ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్తో పాటుగా దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఆర్టీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ అధికారులు, మండల అధికారులు ఉన్నారు. యాక్చువల్గా ఈ విషయం మొన్న రాత్రి మా దృష్టికి రాగానే మేము ఇక్కడ ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, తర్వాత వెటర్నరీ, జలమండలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డు తరఫున కూడా వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేక టీంని కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్, మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న క్వాలిటీ అసెస్మెంట్ టీంతో పాటు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ టీం ల్యూసిడ్ అనేది కంపెనీకి కూడా ఇక్కడ నుంచి నిన్న శాంపిల్స్ పంపడం జరిగింది. అది ఈరోజు మాకు 2 PM వరకు ఆ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక ప్రాథమిక విచారణ చేస్తే మా వెటర్నరీ వాళ్ళు డెడ్ బాడీస్ టిష్యూస్ని, ఎందుకంటే అంత ఫోర్ షోర్కి వచ్చినాయి కినారాకి, మొత్తం తీసుకొని 40-45 శాంపిల్స్ని మేము ఇక్కడ నుంచి ఏడీఏ నల్గొండకి పంపడం జరుగుతుంది. ప్రీలిమినరీ శాంపుల్ వెరిఫికేషన్ చూస్తే దాంట్లో ఎలాంటివి ఇప్పుడు నడుస్తున్న బర్డ్ ఫ్లూ అనేది ఏది కూడా నిర్ధారణ కాలే. ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ నుంచి భోపాల్కి, హైయర్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపిస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ 10-14 రోజు కూడా మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాము. ఇప్పుడు జలమండలి బోర్డు తరఫున డ్రోన్ సర్వే కూడా నిన్న నిర్వహించడం జరిగింది. కెనాల్ కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు, గేట్ ఏరియా కావచ్చు, పంప్ హౌస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటివి జంతు రిమైన్స్ అయినా, బాడీ రిమైన్స్ అయినా, ఫీకల్ మ్యాటర్ అయినా, మీ అందరు గమనించాలి అండి. ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ అంటే మనకి 3 రకాల కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. రేడియో యాక్టివ్ వేస్ట్, రేడియో యాక్టివ్ అంటే అది అతి ప్రమాదకారి వేస్ట్, తర్వాత కెమికల్, అండ్ చివర్లో వచ్చేసి బయాలజికల్ పొల్యూటెంట్. ఇప్పుడు మనం చూస్తున్నది అది ఒక బయాలజికల్ పొల్యూటెంట్ అనమాట, ఎందుకంటే అది డిగ్రేడబుల్. అండ్ మన అదృష్టం ఏంటంటే ఆ లింక్ కెనాల్ నుంచి డైరెక్ట్గా, ఇది పెద్ద ప్రవాహక ప్రాంతం లేదు కాబట్టి సైడ్గా 4 షోర్కి అంత డెడ్ వేస్ట్ వచ్చింది. కాబట్టి నిన్ననే మా డిఈ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ వీళ్ళంతా చొరవ చూపెట్టి దాన్ని సైడ్గా తీసుకొని అంత శాంపుల్ని సూర్యాపేట